హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలీస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు మన వీడియోలో అయితే నేను 1 కప్ గోధుమ పిండితో వచ్చేసానండి. ఈ 1 కప్ గోధుమ పిండితో నేను మంచి స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సింపుల్ గా అది బేసిక్ గా మనం సమోసా అంటే అమ్మో ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటది, కుదురుతుందో కుదరదో, ఎలా ఉంటుందో ఏమో అని రకరకాలుగా డౌట్ ఉంటది. సో ఈ విధంగా చేయండి. సో చాలా సింపుల్ గా మాత్రం చాలా చాలా బాగుంటది. ఎవరైనా చేయొచ్చు. అర్థమయ్యే తీరులో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్విక్ గా అయిపోయే విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎస్పెషల్లీ మనకి సమోసా అంటే ఎవరికైనా ఇష్టం ఉంటదండి. సో బయట సమోసా తినడం అంటే ఇంకా అందరికీ ఇష్టమే, కానీ నేనైతే ఇంట్లోనే చేసి ఇస్తాను. మోస్ట్లీ మీ అందరికీ తెలుసు, ఏదైనా నేను ఇంట్లోనే చేసి ఇవ్వడానికి ఇష్టపడతాను. పిల్లలకి బయటవి చాలా తక్కువ అవాయిడ్ చేయడానికి ఇష్టపడతాను. సో ఈరోజు వచ్చేసి సమోసా పెద్దవి అండి. మీరు కావాలంటే సైజు డిఫరెంట్ అంతే, చిన్నవి పెద్దవి అని ఏం లేదు. నేనైతే పెద్దగా చేస్తున్నాను. సో అంటే చిన్న చిన్న టిప్స్ తోటి తక్కువ టైంలో అయిపోయే విధంగా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి స్నాక్స్ కావాలి డిఫరెంట్ గా అనేసి కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. నా స్టైల్లో సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా మీరు చేయగలిగేలాగా షేర్ చేసుకుంటాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ 1 కప్తో చేస్తున్నాను. సో మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి క్వాంటిటీని పెంచేసుకోండి. 1 కప్ గోధుమ పిండి అండి. మైదా పిండితో అయితే ఇంకా సూపర్ వస్తుంది, బట్ దానికన్నా పిల్లలకి గోధుమ పిండి హెల్దీ. కొంచెం సాల్ట్, ఆయిల్ బాగా మంచిగా పిండి కలుపుకోవాలండి. మెత్తగా ఉండాలి, అసలు గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా కూడా ఉండనియొద్దు. ఓకేనా? సో మైదా పిండి అయితే ఇంకా బాగా వచ్చేస్తుందిలే, కానీ ఇంకా పిల్లలకి ఇవ్వడం నాకైతే అసలు నచ్చదు. నేనైతే ఇప్పటివరకు మైదా పిండితో ఏమీ చేసి పెట్టలేదు పిల్లలకైతే. మేము తినము. ఎప్పుడైనా బయట పూరి తింటే వాళ్ళు మైదా పిండితోటే చేస్తారు. సమోసా తిన్న మైదా పిండి, అలా తప్ప ఇంట్లో నేనైతే చెయ్యనండి. ఎందుకంటే ఒక్కసారి మనం మైదా పిండి తింటే 3 months వరకు స్టమక్లో ఉంటుందంట. ఎక్కడో నేను విన్నాను న్యూస్లో, అందుకనేసి ఎక్కువ ఇష్టపడను. సో ఈ విధంగా చూస్తారు కదా, మంచిగా కలుపుకోండి. కొంచెం లాస్ట్కి ఆయిల్ వేసేసి ఏదైనా చిన్న మూత లేదంటే టవల్తో కవర్ చేసి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ఉంచండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలా ఆనియన్. సో పచ్చివాసన పోవాలి కాబట్టి ముందే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన అంతా పోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని నేను గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు పిల్లలకి ఇష్టమని, నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ క్యారెట్ తురిమాను. ఇది వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ కూడా నేను తురుముకున్నాను. చాలా బాగుంటుంది ఈ స్టఫ్ క్యాలీఫ్లవర్ తోటి. ఇదంతా మొత్తం పచ్చివాసన పోయిందాక చూసి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పెప్పర్ వేసుకోండి. నేను కారం లైట్గా వేసి పెప్పర్ వేసుకుంటున్నాను. మీకు పెప్పర్ లేదు అంటే కారమే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం మీ పిల్లలు స్పైసీ ఎంత తింటారో అంత వేసేసుకోండి. ఈ విధంగా బాగా మంచిగా కలుపుకొని ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని పచ్చివాసన పోయిన తర్వాతకి టొమాటోని యాడ్ చేసుకోండి. టొమాటో ఫ్లేవర్ బాగుంటుందండి. అది కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాతకి కొంచెం చిటికెడు జీరా పౌడరు, చిటికెడు గరం మసాలా లైట్గా వేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పెప్పర్ నెక్స్ట్ కారం వేసుకున్నాను కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనేసి. జీరా అంటే జీలకర్ర పౌడర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. అలాగే ఇంగువ, నేను ప్రతి ఫుడ్లో ఇంగువ వేస్తాను. ఏమన్నా స్టమక్ అప్సెట్ ఉన్నా, డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా, అండ్ టేస్ట్ బాగుంటుంది బేసిక్గా. ఈ విధంగా అంతా కలుపుకున్నాక చల్లారనివ్వాలి. సో మనకి స్టఫ్ అంతా రెడీ అయిపోయింది. ఇవి తురుముకొని ఈ స్టఫ్ అంతా రెడీ చేసుకునేసరికి పిండి మనకి చక్కగా ఒక 1/2 hour అయితే నానిందండి. సో ఈ నానిన పిండిని ఇప్పుడు నేను చపాతీలాగా చేస్తున్నాను. సో ఈ విధంగా చపాతీ కొంచెమే చేశాను నేను, ఒక 4 అలా వచ్చేసాయి. పెద్దవి చేస్తున్నాను. చిన్నవి అయితే ఇంకా చాలా ఎక్కువ వస్తాయి, బట్ పిల్లలకి పెద్ద సమోసా లాగా చేస్తున్నాను, బిగ్ సైజ్. మనం ఇంకా చపాతీ పిండి అంటే మనం చపాతీలు ఎలా చేస్తామో అలా రోల్ చేసుకోండి అంతే, సింపుల్గా. మనకి స్టఫే రెడీ అయ్యి ఉంటే ఏముండదండి. సో ఈ విధంగా మనం చపాతీలాగా చేసినాక ఆయిల్ వేసుకోండి.
ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే లోపల పొడి పిండి ఉంటుంది కదా ఇక్కడ, అది ఉండడం వల్ల ఏమవుతుందంటే డీప్ ఫ్రై చేసినప్పుడు బ్లాక్ రావడము, లోపల స్టఫ్ బయటికి రావడం అది అలా ఉంటుంది. ఇలా అంటిపోయి ఉంటుంది లోపల స్టఫ్ మనకి ఆయిల్ ఉండడం వల్ల. సో ఈ విధంగా నేను 2 పార్ట్స్ లాగా చేశాను. ఆయిల్ వేసిన తర్వాతకి 2 పార్ట్స్ లాగా చేశాను. కింద షీట్ ఉంది కాబట్టి జాగ్రత్తగానే కట్ చేశానండి, మళ్ళీ కింద కట్ అయిపోతుందని. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి సమోసా షేప్ లాగా. నేను దీనికి అంటియడానికి పిండితోటి అలా ఏమి చేయనండి. పిండి ఎంత ఈజీగా అంటుతుంది. చాలాసార్లు నేను వీడియోలో చాలామంది చూశాను. అవి అంటియడానికి ఏమేమో లిక్విడ్లు, పాలు, మైదా పిండి కలిపి, కార్న్ఫ్లోర్ కలిపి వేస్తారు. నేనైతే ఏం చేయను అలా. చాలా మీకు విషయం తెలుసా, నేను సమోసా చేయక 2 years అయింది. 1.5 year అయిందండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు చేశాను. బాగా చేసి ఇచ్చేదాన్ని మా కన్నయ్యకి కచోరీ లాగా. సో మీకు ఈ వీడియోస్ ఇలా సమోసా నచ్చితే నెక్స్ట్ నేను పఫ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో సింపుల్గా. ఎవరైనా చేయొచ్చండి నేను చేసిన విధానంతో. సో చూసారు కదా, లోపల స్టఫ్ పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాను. మనకి పిండి తొందరగా అంటుతుంది, ఎందుకు మనం పెద్దగా అవసరమే లేదు. కాకపోతే కొంచెం కూడా ప్లేస్ లేకుండా, హోల్స్ లేకుండా నీట్గా సైడ్ బట్టి ప్రెస్ చేసేసుకోండి. లోపల చపాతీకి ఆయిల్ ఖచ్చితంగా పెట్టండి. ఈ స్టఫ్ అనేది అటు ఇటు కదలదు, బయటికి రాదు. ఇక్కడ క్లోజింగ్ కూడా నీట్గా చేసుకోండి, ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ విధంగా అన్నీ చేసేసుకోండి. ఇంకా నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెమే వేస్తాను కాబట్టి ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నాను, మనకి ఆయిల్ వేస్ట్ అవ్వదు. ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ నేను ఎక్కువగా ఎందుకు చేయనంటే, అబ్బా ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. ఆయిల్ నీట్గా ఉంటే మళ్ళీ వేరే కర్రీలో లేదంటే దోశ వేసేటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అప్పుడు యూజ్ చేయొచ్చు. బట్ ఆయిల్ అంతా డిస్టర్బ్ అయిపోయి బ్లాక్ కలర్ ఏందనుకో అది పడేయాలంటే ఎంత బాధ అవుతుందండి. ఆయిల్ ఎంత రేటు ఉంది, అందుకనేసి కొద్దిగా వేసి ఒక్కొక్కటి కూల్గా చేస్తున్నాను. మంచిగా ఈ విధంగా గోల్డ్ కలర్ లాగా రావాలి. కింద మొత్తం మనకు గోల్డ్ కలర్ అయినాకనే ఫ్లిప్ చేయండి. సో చూసారు కదా, మనకి స్టఫ్ కూడా బయటికి ఏం రావట్లే, అలాని నేను ఏం అంటియలేదు. ఆయిల్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. లోపల స్టఫ్ బయటకు వచ్చేసింది అనుకోండి, ఆయిల్ కూడా ఖరాబ్ అయిపోతుంది కదా. అలా ఏం లేకుండా మంచిగా ప్రెస్ చేసుకోండి. పెద్ద సమోసా రెడీ అయిపోయింది. ఇంకా మీకు చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి చేసుకోండి. పిల్లలకి పట్టుకోవడానికి ఉంటుంది కదా, పెద్దగా ఉంటే పిల్లలకి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, వావ్ అంటారు. మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అండి. చాలా డేస్ అయింది. నేను ముంబైకి వచ్చినప్పుడు బాగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేదాన్ని, అప్పుడు ఆయిల్ ఎక్కువగా అయిపోయేది. ఇంకా ఈ మధ్య ఎందుకో మరి తగ్గిపోయింది నాకు. సరేలే, బయట కూల్గా ఉంటుంది. ముంబైలో మాకు 5 కాగానే అసలు మంచు కురుస్తుంది. పిల్లలు కూడా అసలు మా ఇవి ఏదన్నా వేడిగా చెయ్యమ్మా అంటున్నారు. ఎంత బాగా నచ్చిందో మా పెద్దోడికి. మిన్ను అయితే అంత పెద్దది చేతిలో పట్టుకొని తెగ మురిసిపోయాడులేండి. సో మీకు సమోసా షేప్ రాకుంటే ఈ విధంగా కచోరీలాగా చేసుకోండి. రౌండ్ పిండిలో మొత్తం పెట్టేసి రౌండ్ మనం చపాతీ బాల్ లాగా చేసుకోండి. లాస్ట్ కొంచెం ఉంటే నేను అలా చేశాను. సర్లే, ఇంకా ఆయిల్ అంటాం కానీ అప్పుడప్పుడు తినాలనేసి మంచిగా తిన్నాను. ఒకటి మొత్తం తిన్నాను. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటే మళ్ళీ బాగోదు కదని. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మిన్నుకి ఏదైనా నచ్చితే వేలు ఇలా పెట్టి సూపర్ సూపర్ అని చెప్తాడు. లోపల స్టఫ్ కూడా సింపుల్గా ఎక్సలెంట్ ఉంది. మీకు ఇంకే స్టైల్ కావాలో మీరు కామెంట్ చేయండి. ఫర్దర్గా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. పప్పులు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ మా మిన్ను. పైన క్రిస్పీగా, లోపల చాలా మా కన్నయ్యకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంక ఇక్కడ మా మిన్ను ఏమంటున్నాడో ఒకసారి వినండి. మిన్నా సూపర్ ఉందా? వెరీ గుడ్. తినాలి. తీతో నువ్వు తినమా. కారం అవుతుంది. ఆహా, ఆనియన్ కాదు, సమోసా తిను నువ్వు. అది పప్పులు తిను. పప్పులు చూడు ఎన్ని ఉన్నాయో. తిను. అవును, నువ్వు తిను. మన్ను లోపల చాలా ఉన్నాయి, తినాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక్కడికే ఏం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్.